బా అరే ఎంతకని తిరుగుతాంరా, ఎవడు రూమ్ ఇవ్వట్లేదు. బ్యాచిలర్స్ అంటేనే ఎవడు రూమ్ ఇవ్వట్లేదురా. తిరిగి తిరిగి ప్రాణాలు పోయేలా ఉన్నాయిరా బాబు. బా అబ్బా ఏంట్రా ఇది, ఫ్లోర్లు ఎక్కాలరా. ఇంకెన్ని ఎక్కాలరా? బాగుందిరా. ఎక్కడైనా దొరుకుద్దో దొరకదో. అరే ఎవర్రా జఫనా కొడుకులారా, ఏం కావాలి? సార్ కింద టూలెట్ బోర్డ్ చూసి వచ్చాం సార్. మేము బ్యాచిలర్ సార్, కొంచెం మాకు రెంట్కి ఇస్తారా? బ్యాచిలర్సా? బ్యాచిలర్స్ అంటే మనుషులే కదా. అయ్యి బ్యాచిలర్స్ కి రూమ్ ఇస్తా, కానీ నా ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు. ఓ చుట్టుపక్కల చూస్తే అనుమానం వస్తుంది, అందుకోసం నేను బ్యాచిలర్స్ కి రూమ్ ఇవ్వను. ఓన్లీ పెళ్ళైన వాళ్ళకి ఇస్తారేమోరా. ఓ పెళ్ళి అయిన వాళ్ళకి అస్సలు ఇవ్వను, ఎందుకంటే మావిడంటే నాకు అనుమానం. ఓహో, ఓన్లీ ఫర్ లేడీస్ అనుకుంటారా? ఏ లేడీస్ కి అస్సలు ఇవ్వను, లేదంటే మా ఇంట్లో వాళ్ళకి అనుమానం. రే మళ్ళీ ఎవరికి ఇవ్వనప్పుడు కింద టూలెట్ కూడా ఎందుకు కొట్టారా జఫా? ఎవరికి ఇవ్వనని చెప్పడానికి టూలెట్ బోర్డ్ పెట్టాను రా. రే నువ్వు ఆగరా, నేను సెట్ చేస్తాను. సార్ బ్యాచిలర్స్ అంటేనే మహాపాపం అయిపోయింది సార్, మీరే ఏదో ఒకటి చూడండి సార్. చిన్నపిల్లలు చంపేస్తారా? ఏం చూస్తారు సార్, నేను అబద్ధం కాదు సార్. బ్యాచిలర్స్ అట, వీళ్ళకి రూమ్ కావాలట. వెళ్ళి అడుగుదాం రారా. నేలేవు పదా అన్నా, ఇక్కడ రూమ్లో ఏమైనా రెంట్ దొరికితే ఏంటి? రూమ్ లో ఏం లేవు. కావాలంటే 100 రూపాయలు ఇస్తానా? అరే ఏమైందన్నా, 200 తీసుకోనా? ఎందుకు వచ్చారా? అరే చిల్గా బీరేద్దాం నాడు. వా ఎంతకని తిరుగుతానా ఈ ఎండలోనే. బా తిరిగి తిరిగి అలసిపోతున్నాం రా. ఆ గలీలో చూద్దామా? అరే బా ఇక్కడ ఏదో ఉందిరా. హలో సార్, ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది సార్. వస్తున్నా. రండి సార్. వస్తున్నాడు అనరా. వస్తున్నా. ఎంతున్నాడు? అయ్యి సార్ నమస్తే నమస్తే సార్. టూలెట్ బోర్డు. అవును సార్. బ్యాచిలర్స్కి మేము ఇవ్వమమ్మా. అదేంటి సార్, మీ ఇంట్లో కూడా ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారా? ఎదిగిన ఆడపిల్లలు లేరు, కానీ ఎదిగిన మగాడున్నాడు. ఎవరు ఎలా ఉన్నాడు? మొగాడికి ఆడోళ్ళు ఏం చేయలేవురా. నిన్నేం చేస్తావురా? ఇలాంటి వాళ్ళు దొరుకుతారు బాబు. అబ్బా బయటికి వెళ్ళాలి, సరే టైం అవుతుంది. అబ్బా ఈ ఆంటీ ఆంటీ అనే పదాలతో బుర్ర చెక్కిపోతుంది దేవుడా. ఏంటి? నేను ఆంటీ అనే పదానికి యాంటీ అని నీకు తెలుసు. తెలుసు. అయితే ఇప్పుడు నన్నెందుకు తలుచుకున్నావు? దయచేసి ఎవ్వరితో నన్ను ఆంటీ అని పిలిపించుకో, నన్ను ప్రశాంతంగా ఉంచు. పెళ్ళై 10 ఏళ్ళ పాప ఉంటే ఆంటీ కాక అమ్మాయి అవుతావా? ఓ ఆంటీవే. ఆంటీని కాదు. ఓ ఆంటీవే, అందరికీ ఆంటీ అవ్వకు. ఎలా ఏదో ఓటం వేసుకుని. ఆంటీయా? కూల్, కంట్రోల్. పోనీలే, చిన్నపిల్లోడే కదా. వస్తాను పోరా. ప్రతివాడు ఆంటీయే. ఈ లాక్ ఏంటి ఇంకా ఓపెన్ కావట్లేదు? ఆంటీ వచ్చాక ఫోన్ ఇస్తారా ఆంటీ? మా అమ్మకి కాల్ చేసుకుంటా. ఇదిగో చేసుకా. రే ఇలా దగ్గరకు వచ్చి ఫోన్ చేయి. హలో కనీసం ఇంటి మీద కూడా వస్తారు ఆంటీ ఆంటీ అని పిలవమని. సరే రే లరా, ఆంటీ ఆంటీ ఇంకొకసారి ఆంటీ అని పిలిచావు అనుకో చంపేస్తా. దుబ్బే మేడం అని పిలిపో. మా మమ్మీకి చెప్పా. చెప్పుకోపా. తొక్కలాగా ప్రతి ఓడు ఆంటీ ఆంటీ అనుకుంటూ అందరికి పనేముండదు, ప్రతి ఓడు ఆంటీ ఆంటీ అని. అరే రారా, నేను అడుగుతాను. మేడం. ఆహా మేడం అంటే ఎంత బాగుందో. మేడం వస్తున్నా. ఏంటి మేడం, రూమ్ రెంట్కుందని వచ్చాం మేడం.
ఎంతమంది ఉంటారు? ఇద్దరు ఆ రోజు చెప్తా ఇద్దరం ఉంటామా ఆంటీ? రెంట్ ఎంత అంటే రెంట్లేదు గింట్లేదు వెళ్ళండి. ఇప్పటికిప్పుడు అలా అయిపోయారంట మేడం. నేను మీకు ఇవ్వను పోండి. రెంట్ ఎంత పర్లేదు ఆంటీ, మళ్ళీ ఆంటీ మేము ఇస్తామా ఆంటీ? రే ఆంటీ 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 అని ఎవరు ఆంటీ? అడ్డగడిదిల్లా పెరిగారు, ఎలా పిలవాలో తెలీదా? మగాళ్ళు 60 వచ్చినా నాగార్జునలా ఎంగలా ఉంటారు. మా ఆడాలు పెళ్లి కాకపోయినా అనుష్కలా ఆంటీలా తయారవుతారు. అయితే ఆంటీలు అయిపోతామా? వెళ్ళండి. ఆంటీ 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 మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఎవర్రా ఆంటీ? ఈ రోజు నా చేతిలో సంచారు. ఇంకా పెళ్లి కాలేదా? చెప్పానా నువ్వు ఆంటీవే. అబ్బా ఏంటి ఎండ ఎండలో తిరగలేము రా బాబు. అరే కూర్చుందాం పదరా. అమ్మో అమ్మో అబ్బో టూలెట్ ఉందిరా ఇక్కడ. చేయరా చేసి టూలెట్ బోర్డు ఉందండి ఇక్కడ. కళ్ళు దొబ్బాయారా? ఫ్యామిలీకి మాత్రం ఇస్తాను రాసింది కదా అక్కడ. నీ అబ్బా బ్యాచిలర్స్ అంటే ఎవడెవడు ఇక్కడ ఇప్పుడే. అబ్బా ఈ టైంలో ఎవరు అబ్బా ఇదే ఇది బాధ ఏందో. హలో హలో శివ, రూమ్ దొరికిందా? అందుకేనే మనం ఇద్దరు పెళ్లి చేసుకుందామన్నా. విన్నావా? వినవు? నీ భయం పోగొట్టు, తర్వాత జాబ్ కొట్టు, తర్వాత నా పెళ్ళు తాళి కట్టు, లేకపోతే నావి దొట్టు. బా ప్రాస మీ అన్నయ్యకి చెప్పి ఒక రూమ్ ఇప్పించలే కానీ నా మీద పెత్తనామే. అయితే నీకు ప్లాన్ చెప్పనా? చెప్పు చెప్పు. ఓకే 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 బాయ్. ఇక తిరగడం నా వల్ల కాదురా. బ్యాచిలర్స్కి వాళ్ళ అమ్మాయిలని ఎత్తున్నారు కానీ రూమ్ మాత్రం ఇవ్వట్లేదు బావా. ఏం పర్లేదు, నాకు తెలిసిన ఒక బక్రగాడు ఉన్నాడు. వాడిని మనం బక్ర వేస్తే చాలు, మనకు రూమ్ దొరికినట్టే. ఎవర్రా బావా? వాడిని నేను బక్ర చేస్తాను బావా. పదా. Hi guys, please do like, comment, share, subscribe to